హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా ఎన్నో జరుపుకోవాలనేసి, మాతో పార్టిసిపేట్ చేయాలి అనేసి మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్గా అనుకున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ని మేము కంపల్సరీగా, మీ ట్రస్ట్ని కానీ మీ సపోర్ట్ని కానీ మేము ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాము. మా ఛానల్ తరపు నుంచి, మా టీం తరపు నుంచి కూడా మీ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి వన్స్ అగైన్. ఓకే ఫైన్. ఇప్పుడు మన స్ట్రక్చర్స్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, ఇక్కడ సెన్సెక్స్ డైలీ చార్ట్ అండి. మనకి ఇవాళ దోజు క్యాండిల్ అయితే క్రియేట్ అయిపోయింది, క్లియర్గా మనకు అర్థమైపోయింది కదా. దీన్ని మనం 15 మినిట్స్లో చూద్దాం పదండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి, ఇవాళ ఓపెనింగ్ నుంచి మనకి ఎలా ఉంది మార్కెట్ అనేది. ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే హోల్డ్ చేశారో ఎక్స్పైరీ కోసం అని నిన్న, వాళ్ళకి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకేనా, ఎందుకంటే ఒక మంచి గ్యాప్ అప్ అయిపోయింది కదా. సో దానివల్ల వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అవడం జరిగింది. తర్వాత నుంచి అంటే 9:15కి ఓపెన్ అయిన తర్వాత నుంచి ఎవరికి కూడా అంటే ఇటు కాల్స్ అంటే సి వాళ్ళకి కానీ పిఈ వాళ్ళకి కానీ ఎలాంటి ప్రాఫిట్స్ అనేది ఇవ్వలేదు. ఓకేనా. సో ఇందులో ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ని, లేకపోతే 5 మినిట్స్ని, 1 అవర్ అలా చేసే వాళ్ళ గురించి నేను చెప్పను, ఎందుకంటే అవి అంత వర్కౌట్ అవుతాయని నేను అనుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్స్పైరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంకరేజ్ చేయం మన ఛానల్లో. ఓకేనా, అది ఎడ్యుకేషనల్ పర్పస్లో కూడా నేను చాలా చాలా క్లియర్గా చెప్పాను, వద్దు ఎక్స్పైరీ రోజు ఎక్స్పెరిమెంట్లు ఏ సిగ్మెంట్కి సంబంధించిన ఎక్స్పైరీ అయినా కూడా ఆ రోజు మనం ఎక్స్పెరిమెంట్ చేయకపోతేనే బెటర్. ఎందుకు అంటే చూడండి, మనకు వచ్చే ప్రాఫిట్ కన్నా కూడా ఆ ఎక్స్పైరీ రోజు మనం పెట్టే క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది. అవునా, ఇప్పుడు సెన్సెక్స్లో ఒక కాల్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 300, 600, 400 ఆ రేంజ్లో తీసుకుంటే ఓవరాల్గా మనకు ఒక 300 అనుకున్నా కూడా ప్రైస్ ఆల్మోస్ట్ ఒక నార్మల్గా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే మనకి 6K అనేది ఇంపార్టెంట్. సో అక్కడ 6K మనం ఇన్వెస్ట్ చేస్తే అది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా తెలీదు. ఎటో ఒక సైడ్ అయితే మీరు పెట్టారనుకుందాం, హోల్డ్ చేశారు, ఇన్ కేస్ అటు కాకుండా ఎటైనా రివర్స్ వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఏంటంటే 6K అనేది లూజ్ అవ్వాల్సి వస్తుంది. లేదు మనం పెట్టిన డైరెక్షన్లోనే మార్కెట్ అనేది ఓపెన్ అయిపోయినా కూడా వచ్చే ప్రాఫిట్ కన్నా కూడా క్యాపిటల్ అనేది ఎక్కువ. ఓకేనా, మోస్ట్లీ మీరు ఒక 50 పాయింట్స్, 100 పాయింట్స్ అంతవరకు మాత్రమే పేషెన్స్గా చూడగలుగుతారు. ఆ తర్వాత కంపల్సరీగా అది ఎంత దూరం వెళ్ళినా కూడా మీరు ట్రావెల్ చేయలేరు. ఎందుకంటే మీకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఆల్రెడీ 50 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ వచ్చాయి కదా, సరిపోతుంది అన్న ఆలోచనలకు మీరే వస్తారు ఆటోమేటిక్గా. సో ఆ 50 పాయింట్స్ కోసం, 100 పాయింట్స్ కోసం అనవసరంగా 6K అనేది ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా ఫర్దర్గా ఇవాళ ఒక్కరోజు ఆగి నెక్స్ట్ వీక్కి మనం అప్లై చేయడం వల్ల ఏంటి అంటే క్యాపిటల్ సెక్యూర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, సో అందుకే మేము చాలా వరకు ఎలాంటి సిగ్మెంట్స్ గురినైనా ఎక్స్పైరీ రోజు ఎక్స్పెరిమెంట్లు చేయము. ఓకే ఫైన్, అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏంటి ఈ సెన్సెక్స్ యొక్క సిచ్యువేషన్, మనం ఆల్రెడీ ఇవాళ ఎక్స్పైర్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్కి ప్లాన్ చేస్తాం కదా ఎప్పుడు కానీ. వీక్లీ వైజ్లో చూడండి, మనకి దోజీ క్యాండిల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నేను లాస్ట్ ఫ్రైడే చెప్పడం జరిగింది, ఈ క్యాండిల్ యొక్క లో అండ్ ఈ క్యాండిల్ యొక్క లో చూడండి. ఓకేనా, ఎప్పుడైతే ఇవి టచ్ అయ్యి అంటే ఇవి బ్రేక్ అయిపోయి కిందికి వస్తుందో ఆ తర్వాత మూమెంట్ని బట్టి మనం ఎంటర్ అవుదాము. ఆల్మోస్ట్ మనం ఫ్రైడేనే ఇక్కడ కాల్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఈ ఎక్స్పైరీకి సంబంధించి. అవునా, ఆల్మోస్ట్ నిన్న ఉన్న ఇవాళ ఎలాంటి కాల్స్ కూడా ఇవ్వడం లేదు. ఈవెన్ ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా నేను చెప్పలేదన్నమాట. సో ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే మనం రేపు చూద్దాము, ఇందులో టుమారో ఏమన్నా మంచి ఆపర్చునిటీ ఇస్తే వెళ్దాం. ఓకేనా, కంపల్సరీగా ఏంటి అంటే ఎక్స్పైరీ రోజే లేకపోతే ఎక్స్పైరీ తెల్లారి కంపల్సరీగా అటెండ్ చేయాలి అనేది ఏం లేదు. మన ఆపర్చునిటీకి రావాలి. మేము అనుకున్న స్ట్రక్చర్స్లోకి ఎప్పుడైతే ప్రైజెస్ వస్తాయో సో ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటూనే మేము మూమెంట్ అనేది క్యాచప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా, అది క్లయింట్స్కి అయినా లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్లో మన ఛానల్లో చెప్పే కంటెంట్ అయినా కూడా ఒకేలా ఉంటుంది. ఓకేనా, రిస్కీ వేలో మేము ఎలాంటి ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా చెప్పాలని అనుకోము. ఓకేనా,
సో నెక్స్ట్ వీక్ ప్లాన్ అయితే ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఈ హై ఉంది చూసారా, ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో. సో ఈ లో ఇక్కడ ఏంటి అయితే హైగా మారుద్ది మనకి, ఓకేనా. క్యాండిల్స్ బేస్లో చెప్తున్నాను. లో అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి, 77,560. ఓకే, ఈ క్యాండిల్ యొక్క లో. ఓకే, అర్థం మీకు కొంచెం క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడ ప్యాటర్న్స్ సపోర్ట్లు అవన్నీ ఇక్కడ డ్రా చేసి చెప్పాలనే ఇంటెన్షన్లో నేను లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ క్యాండిల్స్ యొక్క టేల్స్ని చూడండి చాలా వరకు, ఓకేనా. క్యాండిల్స్ని చూడండి, కలర్స్ని పక్క పెట్టేసి క్యాండిల్స్ ఎలా రిఫ్లెక్షన్ అవుతున్నాయి వాటిని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఫర్దర్ స్టెప్ అనేది వేయండి, ఓకేనా. అది కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా, ఓకేనా. నెక్స్ట్ వీక్కి సంబంధించినంత వరకు అయితే ఈ వీక్ ఎక్స్పైరీకి ఫ్రైడే క్లోజింగ్ కదా మనకి. నేను ఇక్కడ వరకు నేను అనుకుంటున్నాను ఈ లోను ఈ వీక్ యొక్క క్యాండిల్ యొక్క లో వరకు నా టార్గెట్స్ ఉంటాయి. ఈ మధ్యలో మేము తీసుకుంటున్న 60% స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఫైన్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం పదండి. చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ వైజ్లో ఆల్మోస్ట్ మనకి ఇవాళ 14th కదా జనవరి. ఈ 14 డేస్లోనే మనకి 3500 పాయింట్స్ వరకు డౌన్ అయింది, ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ డౌన్కి వచ్చారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ డౌన్కి వస్తున్నారండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. ఇంకొక విషయం ఏం చెప్పాను, ఈ క్యాండిల్స్ యొక్క హైస్ ఉన్నాయి చూసారా, అక్కడ కంపల్సరీగా ఇక్కడ ఏంటంటే ఆర్డర్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి కొంచెం ఇక్కడ ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది అవుతూ ఉంటుంది, అంటే కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రివర్స్గా డౌన్కే వస్తారు. సో అదే జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ క్యాండిల్ యొక్క హై, ఓకే. సో దాన్ని టచ్ అయిన తర్వాత ఏంటి అంటే కొంచెం మూమెంట్ ఇచ్చింది. అలా అనేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇక్కడున్న న్యూ హైని బ్రేక్ చేసేసి మళ్ళీ కొత్తగా ఫామ్ చేసే అంత క్యాపబిలిటీ అయితే లేదు, ఓకేనా. సో అటు ఏం ఆలోచించమాకండి, కంపల్సరీగా ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months నుంచి ఇక్కడ వీళ్ళు హోల్డ్ చేసుకుంటూ కన్సల్టేషన్ చేస్తున్నారంటేనే అర్థమైపోతుంది ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ సైడ్ వెళ్ళే ఇంటెన్షన్ లేదు, ఓకేనా. 50-50 పాసిబుల్లోనే ఉంది. సో డౌన్కి ఏంటి అంటే చాలా ఆర్డర్స్ బల్క్లో ఉండిపోయాయి, ఓకేనా. సో వీటిని ఏమన్నా క్లియర్ చేస్తే ఏంటి అంటే కొంచెం క్లియర్ చేసినాక కన్సల్టేషన్ అయితే ఒక మంచి ర్యాలీని మనం అప్ సైడ్ అయితే చూడొచ్చు, ఓకే. సో అది ఇంకా 1 month పడుతుందా, 2 months పడుతుందా, లేకపోతే ఇంకొక 6 months పడుతుందా, 3 months పడుతుందా ఎవరికి తెలీదు, ఓకే. సో ఎప్పుడు కూడా రేపటి గురించి కాకుండా మంత్లీ వైజ్లో ఉన్నప్పుడు ఆ క్యాండిల్స్ని అనలైజ్ చేయండి, వీక్లీ వైజ్లో ఉంటే ఆ క్యాండిల్స్ని అనలైజ్ చేసుకుంటూ రండి, ఓకేనా. నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అనే విషయాన్ని పక్క పెట్టేసి ఈ వీక్లో క్యాండిల్ ఎలా పడుతుంది, ఎప్పుడు కూడా 2 ways ఉంటాయి అంతేనా, పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 3500 పాయింట్స్ మూమెంట్ అనేది ఇచ్చింది. ఇంకా మనకి 15 days టైం ఉంది కదా మార్కెట్లో. సో ఆ 15 daysలో ఇన్ కేస్ ఇక్కడ దోజీ క్యాండిల్ క్రియేట్ అవ్వచ్చు, ఓకేనా. సేమ్ ఇలాంటి టేల్స్ అనేవి ఇక్కడ కూడా రిప్రజెంట్ అవ్వచ్చు, చాయిస్ అయితే ఉంది కదా. కాకపోతే అప్ సైడ్ అయితే చూడమాకండి కంపల్సరీగా. ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ మూవ్మెంట్ అనేది ఈ 15 days కూడా ఎలా వెళ్తుంది, అసలు 1 month దాంట్లో ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రైజెస్తో ఎక్కడో లాంగ్ టర్మ్లో తీసుకుంటారు. ఎందుకంటే 1 month టైం ఉంది కదా, మేబీ మనం పెట్టిన దానికి డబల్ అవుద్దా లేకపోతే 50% వచ్చినా చాలు అనుకుంటారు. కానీ ఆ మూమెంట్ అనేది ఎలా వెళ్తుంది అసలు, ఈ మంత్ స్టార్ట్ అవుతుంది అంటే ఏ ప్రైస్లో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మనం ఎంత గ్యాప్లో పెడుతున్నాము, అంటే ఎన్ని పాయింట్స్ గ్యాప్లో మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాము, కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా, ఇవన్నీ చూడకుండా జస్ట్ నార్మల్గా ఏంటి అంటే లక్ అంటారు చూసారా, సో దాని మీద డిపెండ్ అయి పెడతా ఉంటారు. ఇలాంటి మూమెంట్లో ఓకే ఫైన్, కానీ ఇలా కన్సల్టేషన్ అనే టైంలో ఏంటి అంటే మీరు ఎట్ సైడ్ కొంచెం ఒక 2000 పాయింట్స్ 2500 పాయింట్స్ గ్యాప్లో పెట్టినా కూడా 1 monthకి అయినా కూడా అక్కడ మీరు అనుకున్నంత ప్రాఫిట్ రాకపోవచ్చు, అంత పర్సంటేజ్ కూడా ఇవ్వకపోవచ్చు, ఓకేనా. సో అందుకే ఎక్కడో దూరాన కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ నుంచి అంటే మినిమం 1500, చాలా చాలా రేర్ 1500 కూడా 1000 పాయింట్స్ స్ట్రక్చర్స్లో చూసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ సపోర్ట్ రెస్టారెంట్ పక్కా పెట్టేసి జస్ట్ క్యాండిల్స్ మాత్రం అనలైజ్ చేసుకుంటూ రండి, ఓకేనా.
ఇది అన్న మీకు కొంచెం ఫ్యూచర్‌లో ఏంటి అంటే నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా గెయిన్ అవుద్ది మీకు. ఓకేనా? మీరు సపోర్ట్ రెసిస్టెన్స్‌ని ఇంకో 1 ఇయర్ చూసినా, 2 ఇయర్స్ చూసినా అవి అలాగే ఉంటాయి. అవి ఏం వర్కౌట్ అవ్వవు చాలా వరకి. సో, దానివల్లనే లాసెస్ కూడా చాలా వరకు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 1500 పౌండ్స్‌లో లేకపోతే ఈ 1000 పౌండ్స్ సక్సెస్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్‌లో మేము ఎక్స్‌పైర్ చేసింది. మాకున్న ఈ కొద్దిపాటి ఎక్స్‌పీరియన్స్‌లో మేము ఏంటి అంటే సేఫ్ ట్రేడింగ్‌లో క్యాపిటల్‌ని ₹1 కూడా లూజ్ అవ్వకుండా మేము చేసుకున్న ఒక చిన్ని ప్రయత్నం స్టాక్ మార్కెట్‌ని. ఓకేనా? ఎంతో కొంత ప్రాఫిట్ గెయిన్ చేద్దాము అనేసి మా కష్టం. ఈ 8 ఇయర్స్, 9 ఇయర్స్‌లో మేము పడ్డ కష్టానికి మంచి ప్రాఫిట్స్ అనేది మేము తీసుకుంటున్నాము అనేసి అంటే కంపల్సరీగా ఆ ఎఫర్ట్ అనేది మేము పెట్టాం. మీరు మీరు అన్ని ఇయర్స్ కాకపోయినా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అనేది అబ్జర్వ్ చేయండి. క్యాండిల్స్‌ని చూడండి. ఆ మూవ్‌మెంట్స్ అనేది ఎలా ఎళ్తుంది? ఎక్స్‌పైరీ 1 మంత్‌లో ఎలా ఉంటుంది? వీక్లీ వైస్‌లో ఎలా ఉంటుంది? అవి ఎలా క్లోజ్ అవుతున్నాయి? ఎలాంటి ప్రైస్ యాక్షన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రైక్ ప్రైజెస్‌ని చూడండి. ఆ చేంజెస్ ఎలా వస్తుందనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీకు కంపల్సరీగా ఒక మంచి సబ్జెక్ట్ అనేది ఇది. దాన్ని మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు అనేసి నేను కంపల్సరీగా చెప్పగలను. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ పక్కన పెట్టేసుకుంటూ ఈ స్ట్రైక్స్‌ని, ఆ ప్రైజెస్‌ని వాటి యొక్క మూవ్‌మెంట్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఓకే. ఫైన్. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ చూడొద్దు అని అనను. కాకపోతే అక్కడ ఏంటి అంటే 50, 50 చాయిస్‌లో ఉన్నదానికన్నా కూడా ఒక మంచి బెటర్ ఆప్షన్ ఉంటే ఎళ్ళడంలో తప్పులేదు గదా! ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం ఏం గేమ్స్ ఆడట్లా, టైమ్ పాస్ కోసం రావట్లా. అవునా? ఎంతో కొంత ఇది కూడా ఒక బిజినెస్ కాబట్టి ప్రాఫిట్స్ అనేది రావాలి గదా! మనకు 6 మంత్స్‌కా లేకపోతే ఇయర్‌లో ఎంతో కొంత ప్రాఫిట్స్ వస్తే మన ఈ ఇయర్‌లో మనం కష్టపడ్డదానికి అనుకోవచ్చు. ఏముంది మేడం సెల్ పట్టుకొని కూర్చుంటాం గదా! అంతకు మించి ఏముంది. కానీ చూసే వాళ్ళకి అంతే కనిపిస్తది. కానీ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుంది అనేది 9:15కి ఓపెన్ అయినాక 3:30 క్లోజ్ అయ్యే వరకు ఆ పర్సన్‌కి మాత్రమే తెలుస్తది. ఓకేనా? సో, అది చాలా వరకి మీరెవరైతే రన్నింగ్‌లో ఉంటూ డైలీ అబ్జర్వ్ చేస్తారో, వాళ్ళకి దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటది, ఇంపాక్ట్ ఎంత వరకు ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకేనా? ఈ టైంని మాత్రమే మనం యూజ్ చేసుకుంటూ, మిగతా టైంలో ఏంటంటే ఒక 1 ఆర్ 2 అవర్స్ మాత్రమే స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించండి. ఓకేనా? మీరు 24 అవర్స్ కంప్లీట్‌గా దాని మీదనే డిపెండ్ అయ్యి కంప్లీట్‌గా ఇదే నేర్చుకుందాం అనుకుంటే ఏంటంటే, చాలా స్ట్రెస్ అవుతారు. అలా కావద్దు. మీరు నేర్చుకునే పద్ధతి ఏదైతే ఉందో ఇప్పటివరకు నేర్చుకుందో అది కాకుండా ఒక కొత్త పద్ధతిలో, ఒక కొత్త విధానంలో మీరు రండి. ఏదో ఒకటి మీకు కంపల్సరీగా ఇక్కడ ఖచ్చితంగా నేను ఎంతో కొంత ప్రాఫిట్ గెయిన్ చేస్తాను. నేను ఇక్కడ లాస్ అవ్వను. నా క్యాపిటల్ సేవ్ చేసుకుంటానంటే మీ ఇష్టమైన సెగ్మెంట్. ఎఫ్ఎన్ఓనే అనేసి నేను అనను. ఈక్విటీ వైస్‌లో కూడా ఇప్పుడు దేని స్ట్రక్చర్స్ దానికే ఉంటాయి. ఓకేనా? స్ట్రక్చర్స్‌ని బట్టి ఒకవేళ కంపెనీ వైస్‌లో ఈక్విటీ వైస్ సైడ్ ఎళ్తే కంపెనీస్‌ని వాటి యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క ఎలా ఉంటున్నాయి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో ఈ ప్రోడక్ట్ అనేది ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది కంపల్సరీగా. దీని యొక్క షేర్ ప్రైస్ అనేది మనకు పెరిగే చాయిస్ ఉంది అనుకుంటే అలా ఎళ్ళండి. లేదు నేను అలా కాదు మేడం అసలు నాకేం తెలీదు. కాకపోతే ఒక సమ్ అమౌంట్ అయితే ఉంది. దాన్ని నేను ఇలా ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఏం లేదు కరెక్షన్స్ అయిన ప్రతిసారి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో దాన్ని డివైడ్ చేసుకొని ఈక్విటీలో పెట్టేసేయండి. మన లార్జ్ క్యాప్‌లో గాని, మిడ్ క్యాప్స్‌లో ఉంటాయి గదా! ఏ బ్రోకరేజ్ కంపెనీ అయినా వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది ఎంతో కొంత. అవునా? సో, వాటిని మీరు అందులో టాప్‌లో ఉన్న వాటిని చూసుకొని మీ క్యాపిటల్ కరెక్షన్‌లో వాటిలో డంప్ చేయండి. ఓకేనా? సో, తర్వాత ఎప్పుడైతే మీ ఆ కరెక్షన్ నుంచి ప్రాఫిట్‌లోకెళ్తుందో మార్కెటు, వచ్చిన ప్రాఫిట్‌ని అక్కడనే హోల్డ్ చేసేసి మీ క్యాపిటల్ వరకు తీసేసుకోండి. ఓకే. సో, అలా మీరు ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా కరప్షన్ అనేది వస్తది. మినిమమ్ 15-20% అనేది ఖచ్చితంగా రావాలి ఇయర్లీలో. సో, అది 3 మంత్స్‌కి ఒకసారి వస్తదా? 6 మంత్స్‌కి ఒకసారా? అనేది పక్కన పెట్టేస్తే, ఆ వచ్చిన ఆ టైంలో మీకున్న అమౌంట్ అయితే ఏదుందో, దాన్ని మీరు ఇలా డివైడ్ చేసుకుంటూ ఎళ్తే ఖచ్చితంగా ఒక 20, 30 ఇయర్స్ లాంగ్ టర్మ్‌లో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది కనిపిస్తది. మీ క్యాపిటల్ కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అంటే ఎలాంటి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఈక్విటీ సైడ్ ఎళ్ళాలి కంపెనీస్‌లో అనేసి అనుకుంటే
ఇదొక మంచి వే. ఓకే. అంతే తప్పించి ఇదొక రూ. 10 ఉంది ఈ షేర్ దీన్ని కొనండి. ఇది ఒక 3 మంత్స్‌కా, 1 ఇయర్‌కా 100 అయిపోతది, 200 అయిపోతది, 1000కి వెళ్తది. ఇవన్నీ వద్దు. ఓకేనా? కంపెనీస్ మంచివి ఉన్నాయి. అలాగే స్మాల్ కంపెనీస్ కూడా ఉన్నాయి కదా అగ్రెసివ్ కూడా. సో వాటిలో కూడా ఇదే విధంగా మీరు వెళ్ళండి. ఓకేనా? ఎనీవే ఇక్కడ ఎందుకు నేను ఇప్పుడు ఈక్విటీ గురించి కూడా మాట్లాడాను అంటే క్లయింట్స్ కూడా కొంచెం అడిగారండి. మేడం ఇంత కరప్షన్ అవుతుంది కదా, మార్కెట్ డౌన్లో వెళ్తుంది కాబట్టి మీరేమైనా సజెస్ట్ చేస్తారా అనేసి అడిగారు. కాకపోతే ఏంటి అంటే నేను ఒక పర్టికులర్ ఈక్విటీ గురించి, ప్రైవేట్ కంపెనీస్ గురించి కానీ నేను ఎలాంటిది కూడా చెప్పను. ఓకేనా? కాకపోతే నా దగ్గర నుంచి వచ్చే ఒక చిన్న సజెషన్ అయితే ఇదే. మీకు ఎలాంటి ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మంచి కంపెనీస్ అన్నిటిని మీరు ఏ బ్రోకరేజ్ కంపెనీ అయితే తీసుకుంటున్నారో డిమాట్ అకౌంట్ వాళ్ళతోనే ఒకసారి కలవండి, మాట్లాడండి, వాళ్ళే చెప్తారు. సో అందులో మీరు కరెక్షన్స్ టైంలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎంత వరస్ట్ కంపెనీ అయినా కూడా ర్యాలీస్ టైంలో ఎంతో కొంత మూమెంట్ ఇస్తుంది. ఓకేనా? సో అందులో మీ క్యాపిటల్ని సేవ్ చేసుకుంటా ప్రాఫిట్ని అంతా అక్కడే హోల్డ్ చేయండి. సో అలా మీరు రొటేట్ చేయగలిగితే ఏంటి అంటే కంపల్సరీగా లాంగ్ టర్మ్లో మీకు ప్రాఫిట్ తీయగలుగుతారు. మీకు పర్టికులర్గా ఈ స్టాకే తీస్తాము, ఈ స్టడీ వేలో ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఫ్యూచర్లో బాగుంటుంది అంటే అలా గ్రో అయిన కంపెనీస్ కన్నా కూడా అంటే కొంచెం నార్మల్గా రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో అంత డబల్ అయిపోవాలి, త్రిబుల్ అయిపోవాలి, 200 పాయింట్స్, 500 పాయింట్, 1000 పాయింట్స్ వరకు కూడా మూమెంట్ ఇచ్చింది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్కడ అంతవరకు వెళ్తుంది అనేసి ఫస్ట్ ఎవరైనా నమ్మారు? ఎవరు నమ్మలేదు. అంతేనా కదా? అయిపోయిన తర్వాత జరిగిపోయిన తర్వాత దాని గురించి తెలుసుకొని నేను అప్పుడు చేసి ఉంటే బాగుండు అనుకునే బదులు ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాంతో మీరు ఇలా మీ క్యాపిటల్ని రొటేట్ చేయగలిగితే స్టాక్ మార్కెట్లో ఈక్విటీ వైజ్లో పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. కొంచెం మంచి రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్యాపిటల్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫైన్. మీకు నా ఛానల్ యొక్క కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇంకొకటి క్లియర్గా చెప్తున్నానండి, ఎప్పుడు కూడా మార్కెట్ని రేపు ఏమవుతుందని ప్రెడిక్ట్ చేయడమే కరెక్ట్ కాదు. అలాంటిది మనం లాంగ్ టర్మ్లో చేయాలి అంటే ఏ మంచి కంపెనీస్ పట్టాలి అంటే ప్రైవేట్ కంపెనీసే కదా. సో అలా కాకుండా కొంచెం సెక్యూర్గా ఉండాలి, నేను రెగ్యులర్గా చేసుకుంటాను అనుకుంటే గవర్నమెంట్ దాంట్లో పెట్టండి. ఓకే ఫైన్. కొంచెం ప్రాఫిట్ అనేది తక్కువ రావచ్చు కంపేర్ విత్ ప్రైవేట్ కంపెనీస్. కాకపోతే ఎంతో కొంత సేఫ్గా ఉంటుంది క్యాపిటల్ అనేది మాత్రం చెప్పగలను అంతే. ఓకేనా? లేదు ఇవన్నీ వద్దు, మనకు మంచి ప్రాఫిట్లు రావాలి, కాకపోతే క్యాపిటల్ సేవ్ అవ్వాలంటే సేమ్ ఇదే. కరప్షన్స్ టైంలో ఎంత వరస్ట్ కంపెనీ అయినా ర్యాలీస్లో కంపల్సరీ ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి కరెక్షన్ టైంలో ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఆ రొటేట్ చేసే సిస్టమ్ని నేర్చుకోండి. కంపల్సరీగా మీ బ్రోకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా సజెస్ట్ చేస్తారు. ఓకే అండి, ఇదండి వాళ్ళ మన వీడియో. హోప్లీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.